Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి, అంటే 2024 మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి 4 మెయిన్ గ్రహాలండి. సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. అలాగే బుధుడు 20 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. శుక్రుడు కూడా 20 నుంచి 30 రోజుల లోపల రాశి మారుతాడు. అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే కుజుడు 45 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి. కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు, కేతువు, గురు, శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 మొత్తం చూసుకుంటే రాహు మనకి మీన రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా 2024. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే 2024 సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు. ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 22 ఏప్రిల్ 2024 నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు. కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి ఈ ముఖ్యంగా ఈ 4 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. గురుగారు, తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలను పాటించుకోవాల్సి ఉంటుంది? గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి? తప్పకుండా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. సాధారణంగా తులారాశి అనగానే త్రాసు అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, బ్యాలెన్స్డ్గా, నీతి నిజాయితీగా, కరెక్ట్గా ఉండేవాళ్ళు తులారాశిలో ఉంటారు. ఈ తులారాశి అధిపతి కూడా శుక్రుడు అయినందుకు చాలామంది తులా లగ్నం కానివ్వండి, తులా రాశి కానివ్వండి, ఈ 3 నక్షత్రాలు అంటే చిత్త కానీ, స్వాతి కానీ, విశాఖ కానీ ఉన్నవాళ్ళు కూడా సినిమా రంగంలో ఉండడం కానీ, ముఖ్యంగా లాయర్ వృత్తిలో కానీ, జస్టిస్లు అవ్వడం కానీ, అడ్వకేట్ మెయిన్ కోర్ట్ రిలేటెడ్ దాంట్లో పనిచేయడం కానీ అలాంటి వాటిలో కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. సినిమా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ తులారాశి వారికి ప్రస్తుతం శని పంచమ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు. యోగకారకుడు, అదృష్టకారకుడు అనేవాడు. అలాగే ముఖ్యంగా రాహుకేతులు మారిపోయారు మన నవంబర్ 1 నుంచి. కాబట్టి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. గురువు మటుకు కొంచెం అష్టమ స్థానంలోకి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి వెళ్తున్నాడు. కాబట్టి కొంచెం గురుబలం అనేది తగ్గుతుందని అనుకోవాలి. కాబట్టి ఎలాంటి మెయిన్ పనులు అంటే ముఖ్యంగా వివాహం కానివ్వండి, సంతాన విషయం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఫారెన్ కానివ్వండి, లేదా విద్యార్థులు కానివ్వండి, బాగా కష్టపడడం అనేది మటుకు ఏప్రిల్ లోపల చేస్తే ఉత్తమం. ఎందుకంటే ఏప్రిల్ 22 తర్వాత నుంచి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి పనులన్నీ ఆలస్యంగా, స్లోగా, మీడియంగా, తక్కువగా పర్సంటేజ్తో మనకు పనులు అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏప్రిల్ లోపల మనం కష్టపడ్డాం అనుకోండి, దాని రిజల్ట్ నెక్స్ట్ మంత్స్లో వచ్చినా కూడా మంచి రిజల్టే వస్తుంది. అంటే శుభగ్రహాలన్నీ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి శుభం చేస్తాయని అట్లా ఏముండదా? అలా ఏం లేదండి. ఏదైనా సరే గురువు అనేవాడు మటుకు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే గురుబలం, అప్పుడే మనకి దైవబలం, దైవానుగ్రహం, హెల్ప్ చేయడం అన్నీ ఉంటాయి. వేరే రాశుల్లో ఉన్న ముఖ్యంగా 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటారు. 6వ స్థానం అనుకోండి డెట్స్, మిజరీస్, ఎనిమీస్, అప్పులు, శత్రువులు, అనారోగ్యం. 8వ స్థానం అనుకోండి యాక్సిడెంట్స్, ఆయుష్, మరణాలు లాంటిది. 12వ స్థానం అనుకోండి ఖర్చు, నిద్ర. సో ఆ దుస్థానాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మంచి శుభగ్రహం, దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహం మనకేం ఉపయోగం ఉండదు. వాడు చెడేం చేయకపోవచ్చు కానీ బలాన్ని ఇవ్వలేకపోతే వేస్ట్ కదండి. మంచి చేయలేకపోతే వేస్టే కదా.
చెడు చేయకపోయినా పర్లేదు కానీ మంచి చేయలేదు అనుకోండి, మంచి అంటే ఏంటి, మంచి ఉద్యోగం రావడం, ప్రమోషన్ రావడం. మనకి ఎప్పటి నుంచో ప్రమోషన్ వెయిట్ చేస్తున్నాం, మనకి రావాలి. ఉద్యోగం ఎప్పటి నుంచో మంచిది అనుకుంటున్నాం, రాలేదు. వివాహం అనుకుంటాం, సంతానం అనుకుంటాం, గృహం అనుకుంటాం, వాహనం అనుకుంటాం. అవన్నీ మంచివి కానీ శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అవన్నీ కూడా జరగవు. అవన్నీ డిలే అయిపోతూ ఉంటాయి గురుబలం లేకపోతే. కానీ తులారాశి వారికి ఏప్రిల్ 22వ తారీఖు దాకా గురుబలం ఉంది కాబట్టి మానవ ప్రయత్నం బాగా చేయండి. అదృష్టకారకుడైన శని కూడా చాలా బాగున్నాడు. గురుబలం కూడా ప్రస్తుతం బాగుంది. రాహుకేతులు బాగున్నారు. ఇప్పుడు ఏదైనా కష్టపడిపోతే ఏప్రిల్ దాకా మనకి తర్వాత 1 ఇయర్ గురుబలం లేకపోయినా కూడా ఈ కష్టపడిన దానికి మనకి మెటీరియలైజ్ మటుకు ఏడాదిలోనే అవుతుంది కాబట్టి నష్టమే లేదు. కానీ ఏప్రిల్ తర్వాత నుంచి మనం మేల్కొని అప్పుడు మెల్లిగా మంచి ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాద్దాం, హార్డ్ వర్క్ చేద్దాం, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేద్దాం, వివాహ ప్రయత్నం చేద్దాం, సంతానం గురించి ప్రయత్నిద్దాం, గృహం, వాహనం ఇలాంటివి అంటే కనుక అంత బలం లేదు కాబట్టి అంత మెటీరియలైజ్ అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా వాళ్ళకు ఉన్నాయి, ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఎవరికి? ఫారెన్ వెళ్ళేందుకు ఛాన్సెస్ మటుకు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు మటుకు ఒక విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక తల్లిదండ్రులు వదిలి దూరంగా వెళ్ళడం, అది ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా. అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు అంటే మన జాతకంలో కూడా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం. అంటే మరీ చిన్నపిల్లలు ఎలా దూరంగా ఉంటారని అనొచ్చు. కొంతమంది హాస్టల్లో ఉన్నట్టు కొంతమంది తండ్రే వేరే ఊర్లో జాబ్ చేస్తుండొచ్చు, అతను ఎక్కువ కాలం అక్కడ ఉండి తక్కువగా రోజులు ఇక్కడ ఉంటూ ఉండొచ్చు అన్నమాట. అలా మీరు చెక్ చేస్తే కనుక అష్టమ స్థానంలో ఆ ఏడాది పాటు ఖచ్చితంగా పిల్లాడి జాతకంలో అష్టమంలో గురువు ఉన్నట్టు అన్నమాట. కాబట్టి ఈ ఉన్నత చదువు కానివ్వండి, ఇప్పుడు మంచి సీట్ ర్యాంక్ సంపాదించడం, ఫారెన్ వెళ్ళడం, ఫారెన్ వెళ్ళి చదువు కానీ ఉద్యోగం చేయడానికి ఇవన్నీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో తులారాశి వారు వారందరికీ మటు సువర్ణ అవకాశం ఏప్రిల్ నుంచి. గురువు అష్టమంలో ఉండడం మటు ఈ రెండింటికి హెల్ప్ అవుతాడు. ఉన్నత చదువు విద్యార్థులు చదువుకోవడానికి, అలాగే వేరే ఊరు వెళ్ళి చదువుకోవడానికి, అలాగే వేరే ప్లేస్కి వెళ్ళి ఉద్యోగం కానీ చదువుకోవడం కానీ వెళ్ళేందుకు అవకాశాలు మటుకు ఎక్కువగా ఉన్నాయి. దానికి మటు ఖచ్చితంగా 100% హెల్ప్ చేస్తాడు. ఈ సంవత్సరం అంతా మరి వారికి అదృష్టం ఎలా ఉంది? అదృష్టం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే తులారాశికి సేమ్ వృషభ రాశి లాగే చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని. అలాంటి శని పంచమ స్థానం అయినా కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందండి. అంటే 90% వేయచ్చు అదృష్టం. గురుబలం కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మెయిన్ అదృష్టం మటుకు 90% వేయచ్చు. అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది కాబట్టి అదృష్టం బాగుంది కాబట్టి హార్డ్ వర్క్ కొద్దిగా ఒక 70% చేస్తే చాలు. కనీసం 70 చేస్తే ఇది 90% ఉంది కాబట్టి 90 + 70 160/2 చేస్తే 80% అదృష్టం ఉందని చెప్పుకో. అయితే మరి గురుబలం పొందేందుకు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు శని బలం బాగానే ఉంది, రాహుకేతుల బలం బాగానే ఉంది కాబట్టి ఒక గురుబలమే తక్కువగా ఉంటుంది ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత నుంచి. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. దత్తాత్రేయ స్వామి ఫేమస్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఏడాది లోపల ఎప్పుడైనా సరే వెళ్ళి దర్శిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గురువారం రోజు దర్శిస్తే మంచిది, పౌర్ణమి దర్శిస్తే ఇంకా మంచిది, ఏకాదశి కానీ అలాగని. అదే కాకుండా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా మంచిది. అలాగే అనగాపురం ఇలాంటి చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నిటి కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి గట్టిగా దండం పెట్టుకుని దైవబలాన్ని పొందాలి. పొందితే కనుక ఇంకా ఉన్నత స్థానానికి తప్పకుండా మీరు చేరతారని చెప్పుకోవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఏడాదంతా ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి గురుబలం కోసం అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందొచ్చు.